తెలుగు సినిమా అభిమానులకు తమ హీరోలు అలాగే ఇతర హీరోలు ఒక్కొక్క సినిమాకి ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో అనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. హీరోలు ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారా అని బయట వినిపిస్తున్నా అది ఎంతవరకు నిజమో తెలియదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు ఎవరెవరో, ఈ హీరోలు ఇంతవరకు ఒక్కొక్క సినిమాకి అఫీషియల్గా ఎంత తీసుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, కొంతమంది హీరోలు సినిమాలకు రెమ్యూనరేషన్ డబ్బులు తీసుకోవడానికి బదులుగా ఆ సినిమాల శాటిలైట్ రైట్స్ని, డిజిటల్ రైట్స్ని లేదా ఏరియాల వారి రైట్స్ని రెమ్యూనరేషన్ కింద తీసుకుంటారు, లేదా సినిమాకి కొంత అమౌంట్ని తీసుకుని తర్వాత వచ్చిన ప్రాఫిట్లో షేర్ తీసుకుంటారు. మహేష్ బాబు నిర్మాణ రంగంలో కూడా ఉంటాడు కాబట్టి రెమ్యూనరేషన్ బదులు టోటల్ ప్రాఫిట్ షేర్ తీసుకుంటాడు. ఇక చిరంజీవి గారు తనకి కూడా సొంత బ్యానర్ ఉంది కాబట్టి ఎంత రెమ్యూనరేషన్ అన్నది క్లియర్గా చెప్పలేం. ఇక పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్తో పాటు ప్రాఫిట్లో షేర్ కూడా తీసుకుంటూ ఉండగా, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్లు అయితే ఇప్పటివరకు కేవలం రెమ్యూనరేషన్ని మాత్రమే తీసుకుంటూ వచ్చారు. తర్వాత సినిమాల నుండి ప్రాఫిట్లో ఇకపై వాళ్ళు చేసిన సినిమాలలో షేర్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో రెమ్యూనరేషన్ భారీ లెవెల్లో తీసుకోవడమే కాకుండా ప్రాఫిట్ షేర్ కూడా భారీ లెవెల్లో ఉంటుందని సమాచారం. ఒకసారి మన హీరోల కేవలం నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్ రేట్లు మాత్రమే చూసుకుంటే, చిరంజీవి 40 కోట్లు పైన, బాలకృష్ణ 22 కోట్లు, వెంకటేష్ 10 కోట్లు, నాగార్జున 6 నుంచి 8 కోట్లు, ప్రభాస్ బాహుబలికి ముందు 8 కోట్లు, బాహుబలి తర్వాత 100 కోట్లు పైన, అల్లు అర్జున్ 100 కోట్లు పుష్ప సినిమాకి, ఎన్టీఆర్ 75 కోట్లు వార్ సినిమాకి, రామ్ చరణ్ 70 కోట్లు సినిమాకి, పవన్ కళ్యాణ్ 55 కోట్లు పైన, మహేష్ 50 కోట్లు పైన, రవితేజ 18 కోట్లు, నాని 15 కోట్లు, విజయ్ దేవరకొండ 12 కోట్ల పైన, నాగ చైతన్య 8 కోట్లు, రామ్ 8 కోట్లు, అఖిల్ 6 కోట్లు, సాయి ధరమ్ తేజ్ 5 కోట్లు, నితిన్ 4 కోట్లు.